వాళ్ళిద్దరు ఉన్నారన్న. ఈయన లేడు. నేను నైట్ ఇచ్చింది అంకులే. నేను నైట్ వెళ్ళిపోరు రాజస్థాన్కి. 2000 किलोमीटर 2 रोज वाड़ घर में रह के राजस्थान चला गया बोल रहा. तुम्हारा भी ऐसा नहीं बोला ना. చేస్తే ఉంటాడు కదా. చిన్న పైసలు నేను చూసినా కాబట్టి లేకుంటే బుద్ధాలు అనటం నేను అందరు జాబులు బయటకు ఇలా కారా. సిరిసిల్ల జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడున్నారో వాళ్ళ ఆఫీసు తెలియదు. వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా ఉండరో తెలియదు. మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒక నెంబర్ ఉంటుంది, చేస్తే కూడా నిర్లక్ష్యమైన సమాధానం చెప్తారు. వీళ్ళు ఈ బాలా స్వీట్ హౌస్ లో మొన్న బల్లి పడ్డది. బల్లి ఫ్రై అయిన బల్లి ఒక కస్టమర్ కు చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిండు. ఈ సిరిసిల్ల జిల్లాలో విచ్చలవిడిగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్వీట్ హౌజులు అన్ని వెలుస్తున్నాయి. కానీ ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎక్కడ తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. మరి తాయిలాలు ముడుతున్నాయా, నిర్లక్ష్యమా, పట్టించుకోకపోవడమా? ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. జిల్లా పాలనాధికారి గారు ఇప్పటికైనా దృష్టి కేంద్రీకరించి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుని జైలుకు పంపేయాలి. ఇటువంటి స్వీట్ హౌస్లను మూసేయాల్సిన అవసరం ఉంది. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ద్వారా తెలియజేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ పాలనాధికారి గారు ఇప్పటికైనా దృష్టి కేంద్రీకరించి ఇటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. ఇక్కడే ఉంటారు కదా, రాజస్థాన్ ఉన్న ఎన్నికలు అవసరమా? ఇబ్బంది ఉండాలి కదా. నువ్వు మీరు అన్న రేపు ఇష్టం అమ్ముకోవచ్చు మాకు రెస్పాన్సిబిలిటీ